హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. అవిసె గింజల కారపొడి చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అన్నీ రెడీగా పెట్టుకుంటే అరగంటలో ఈ కారపొడి ప్రిపేర్ చేసుకుని నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో కానీ వండడానికి టైం లేనప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ కారపొడి మన హెల్త్కి కానీ స్కిన్కి కానీ హెయిర్కి కూడా చాలా మంచిది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అవిసె గింజల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా మందంగా ఉన్న కడాయిని తీసుకుని 1 కప్పు అవిసె గింజలు యాడ్ చేసుకోండి. మందంగా ఉండడం వల్ల చక్కగా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవచ్చు. అవిసె గింజలు లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 to 3 minutes మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ప్లేట్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అవిసె గింజలు 1 కప్ యాడ్ చేసాం కాబట్టి 1/2 కప్పు నువ్వులు యాడ్ చేస్తున్నాను. నువ్వులు కూడా లో ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నువ్వులు మంచి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నువ్వులను కూడా ప్లేట్లో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసామనుకోండి బయట ఫ్రై అయిపోతాయి, లోపల ఫ్రై అవ్వవు అనమాట. నువ్వులు పక్కన పెట్టేసుకున్నాక 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు మినప్పప్పు యాడ్ చేసుకోండి. మీరు పెసరపప్పు ప్లేస్లో శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. పెసరపప్పు మినప్పప్పు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం ఈ పప్పులన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కారపొడి కూడా అంత టేస్టీగా ఉండదు, బయట మారిపోయి లోపల పప్పులు కుక్ అవ్వవు అనమాట. పెసరపప్పు మినపప్పు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ధనియాలు జీలకర్ర మన డైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. ధనియాలు జీలకర్ర చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోకి 1 గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి. లేతది కాకుండా ముదురు కరివేపాకు యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు ప్లేస్లో మీ దగ్గర మునగాకు ఉన్నా సరే నీట్గా వాష్ చేసుకుని మునగాకు ఎండపెట్టుకుని యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఉంటే 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు మునగాకు కూడా 2 చక్కగా ఫ్రై చేసుకుని ఈ కారపొడిలో యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే 30 వరకు ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చి యాడ్ చేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి 30 seconds ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. నాలాగా మీరు కూడా 30 seconds ఫ్రై చేశాక ఎండుమిర్చిని ప్యాన్లో ఉంచేకండి. ఎందుకంటే ప్యాన్ చాలా మందంగా ఉంది కాబట్టి ఆ వేడికి ఎండుమిర్చి మాడిపోయాయి. మాడిపోతే అంత టేస్టీగా ఉండదు కారపొడి. నేను మాడిపోయినవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాను. ఎండుమిరపకాయ ఫ్రై చేసుకున్నాక నువ్వులు, అవిసె గింజలు, మినపప్పు, పెసరపప్పు చల్లారిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేసుకోండి. వేడిగా మనం గ్రైండ్ చేస్తే కారపొడి పొడి పొడిగా కాకుండా కొద్దిగా మెత్తగా ఉంటుంది. మీకు మెత్తగా ఉన్నా పర్వాలేదంటే వేడి మీద గ్రైండ్ చేసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే గ్రైండ్ చేసుకునే ముందు 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇష్టం ఉన్నది కాబట్టి స్కిప్ చేసేసి ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని మంచి బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 month పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. కారపొడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా కారపొడి వేసుకుని పక్కన ఆమ్లెట్ వేసుకుని తింటే భలేగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.